ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా, బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా, చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా, పోలీసులు సపోర్ట్ చేస్తారా, లాయర్లు సపోర్ట్ చేస్తారా? మీరు దీన్ని సుమోటోగా తీసుకుని ఒక ఆడపిల్ల అనుకోండి, ఒక ఫ్యామిలీని అనుకోండి, ఇలాంటి 5 కోట్ల జ్యోతిష్ అని చెప్పినందుకు 5 కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు? ఎంతమందిని చంపేస్తున్నారు మీరు? మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఈ కేసుని ఎవరైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయట పెడతాం, లేదంటే ఇదే మా ఆఖరి వీడియో అనుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వేణుస్వామి అలియాస్ ఫేక్ స్వామి ఇంకా బతికే ఉన్నారా? ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఒక వీడియో పెట్టారు కదా, చచ్చిపోతాము అది ఇది అని చెప్పేసి కనుక్కుందామని వీడియో పెడుతున్నాను. ఇంకా బతికే ఉన్నారో లేకపోతే పైకేమన్నా అని చెప్పేసి. వేణుస్వామి, అమ్మ వీణ, నీ మొగుడు ఒక ఆడింగోళ్ళలాగా నీ వెనక దాక్కున్నాడు. జాతకాలు చెప్పినప్పుడు పక్కన నువ్వు లేవు కదా, అందరూ ఓత్తంటే, మొహం మీద ఓత్తంటే ఇప్పుడు నీ వెనకాల దాక్కుని నీ చేత మాట్లాడిస్తున్నాడు నీ మొగుడు వేణు. దానికి ఏదో ఒక ఆడియో టేప్ ఏదో తీసుకొచ్చి ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నారు టీవీ వాళ్ళని చెప్పేసి ఏదో ఆరోపణలు చేసుకుంటూ ఒక రక్షణలాగా టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక మొదట తెలివితేటలతో మొదటి వీడియోతో వచ్చావు. ఇది సోషల్ మీడియా యుగం. ఈ యుగంలో ఎన్ని తెలివితేటలు ఏం చూపించినా ఆ చూపించిన వాళ్ళకన్నా ఇంకా మహా ముదురులు ఉంటారు. అన్నీ తెలిసిపోతాయి, బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇటువంటి ముదర పనులు, ఇటువంటి అతి తెలివితేటలో ఆపేయండి మీ జంటకనైనా. చేసిన తప్పులకి బహిరంగంగా క్షమాపణ చెప్పండి. టీవీ5 మూర్తి నేను మంచోడని చెప్పను, చెడ్డోడని చెప్పడం, ఎందుకంటే అతని మీద కూడా చాలా ఆరోపణలు గతంలో ఉన్నాయి. ఎక్కడ దాకెందుకు, మా జనసేన పార్టీకి సంబంధించి వివాదాలు మేము హోటల్లో వివాదాలు సేకరించడానికి మేము బిజినెస్ మ్యాన్ వ్యాపారవేత్తలతో సమావేశం పెడితే దాని మీద స్టింగ్ ఆపరేషన్ అని చెప్పి ఈ మహానుభావుడు చేసినది అతి అంతా ఇంత కాదు. కెమెరా ముందు తిప్పుతాడు, వెనక తిప్పుతాడు, అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు. ఇక్కడ బహిరంగంగా మేము వ్యాపారవేత్తలు తీసుకొచ్చి ఒక సమావేశం పెట్టి పార్టీకి ఫండ్ కోసం మేము ఒక కార్యక్రమం పెడితే దాన్ని ఏదో రహస్యంగా షూట్ చేసినట్టుగా బిల్డప్ ఇచ్చాడు. పార్టీకి ఫండ్ అనేది రాజ్యాంగబద్ధంగానే సేకరిస్తారు, ఇల్లీగల్, అది అక్రమంగా చేసే వ్యవహారం కాదు. అయినా సరే తను చాలా ఎక్కువ చేశాడు ఆ సమయంలో. అలా చేసే మహాన్యూస్లో ఉద్యోగం పోగొట్టుకున్నాడు ఈ మూర్తి. నేను కరెక్ట్ అని చెప్పను, మీ విషయంలో తప్పు అని చెప్పను, అసలు ఆ టాపిక్ నాకు అనవసరం. కానీ మీరు చేస్తున్న పనులు, మీ మొదట తెలివితేటలో, మీ అతి తెలివితేటలో నీ కూడా ఎక్కడి నుంచి ఆపేసేయండి. మీరు అన్నీ ఆపేసేయండి. నీ మొగుడి చేత బహిరంగంగా క్షమాపణ చెప్పించు. పిల్లిలాగా, అమాయకుడిలాగా పిచ్చి చూపులు చూస్తూ నీ వెనకాల దాక్కోవడం కాదు నీ మొగుడు చేయాల్సిన పని. బహిరంగంగా క్షమాపణలు చెప్పమని చెప్పండి. నీ మొగుడు చేసింది అంతా ఇంత కాదు. పసి పాప అండి, పుట్టిన పాప, కళ్ళు తెరవలేదు. చిరంజీవి గారి మనవరాలు, రామ్ చరణ్ గారి బిడ్డ, ఆడబిడ్డ పాప అండి, చిన్న పాప అండి. జాతకం అంటూ రాజ్యంగా వాగాడు వచ్చి. ఆ చిరంజీవి కుటుంబం గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, ఉపాసన గారు కావచ్చు, ఈ కుటుంబాలకు సంబంధించి ఈ వేణుస్వామిని ఎవరైనా వచ్చి జ్యోతిష్యం అడిగారా బాబు నువ్వు చెప్పు అని చెప్పేసి, జాతకం చెప్పమని చెప్పి? అసలు ఈయన ఎందుకు? ఒక పాప పుడితే వాళ్ళ ఆనందంలో ఉంటే నీ నోటి దొరదేంటి, నీ నోటి దోలేంటి, నువ్వు ఎందుకు చెప్పావు? ఇటువంటి కోకొల్లలో ఒకటి కాదు, రెండు కాదు. వాళ్ళు శుభమా అంటూ నాగ చైతన్య గారు ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంటి? సరే, వాళ్ళ బాధలు పడతారు. భవిష్యత్తులో ఏం జరిగితే ఎవడో తెలియదు కదా. వాళ్ళ మీద మీ ఇష్టారాజ్యంగా మాట్లాడడం ఏంటి మళ్ళీ జ్యోతిష్యం అంటూ? సరే, ఇంతమందికి జ్యోతిష్యం చెప్పిన వేణుస్వామి తన జ్యోతిష్యాన్ని తను తెలుసుకోలేదా, తను చూసుకోలేదా? ఈరోజు ఎందుకు చచ్చిపోతాము అని చెప్పేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు వచ్చేసి. ఈరోజు ఎందుకు పెళ్ళాం చాటం దాక్కున్నాడు? ఇటువంటి పరిస్థితి ముందే వచ్చిందని చెప్పి వేణుస్వామికి తెలియదా? అంటే మీ జ్యోతిష్యము, మీ జాతకాలు మీ మీద పనిచేయవా? ఎంత చేశాడు నీ మొగుడు? నీ మొగుడు చేసిన తక్కువ అనుకుంటున్నావా? అమ్మా వీణ వాణి ఏదో ఒకటిలేండి, 2 పేర్లు నీకు ఉన్నాయి కదా. అమ్మ వీణ, నీ మొగుడు చేసిన తక్కువ అనుకుంటున్నావా?
ఐపీఎల్కి సంబంధించి ఏదో ఒక టీం గెలిచిద్దని చెప్పేసి నీ మొగుడు జాతకం చెప్పాడు. ఇక్కడ నీ మొగుడు ఒక ఒపీనియన్ చెప్తే తప్పులేదు. ఒక వ్యక్తిగా ఈ టీం గెలుస్తుంది అని చెప్తే ఎవరికి అభ్యంతరం లేదు. నాకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది, పలానా టీం గెలుస్తుంది, పలానా టీం ఓడిపోతుంది చెప్పి తప్పులేదు, అది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ నీ మొగుడు జాతకం పేరుతో జ్యోతిష్యం పేరుతో చెప్తాడనమాట. అలా చెప్పడం వల్ల కొంతమంది ఆ జ్యోతిష్యాలని ఆ జాతకాలను ఎవరైతే నమ్మే వ్యక్తులు ఉంటారో వాళ్ళు నమ్ముతారు. అలా నమ్మిన వ్యక్తులు ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని వేల కుటుంబాల వారు నీ మొగుడు చెప్పిన మాటలు నమ్మి బెట్టింగులు కాసి మొత్తం పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఇలా తెలుసా నీకు? ఎందుకంటే వాళ్ళు నమ్మడం వల్ల నమ్మకపోతే కొద్దో గొప్ప కట్టేవాళ్ళు. ఇప్పుడు 100% నమ్మినప్పుడు ఖచ్చితంగా గెలిచేద్దామని చెప్పేసి వాళ్ళ ఆస్తులు కూడా పోయిన వాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. బెట్టింగ్ తప్పే కాదనడం లేదు, బెట్టింగ్లు తప్పే. ఇక్కడ ఎవరు బెట్టింగుల్ని గొప్ప అని చెప్పట్లేదు, ప్రోత్సహించడం లేదు. కానీ వాళ్ళ బలహీనత అది. ఆ బలహీనతకి నీ మొగుడు చెప్పిన ఆ జ్యోతిష్యం ఏమైతే ఉందో వాళ్ళకి బలం వచ్చి వాళ్ళు బెట్టింగులు కాసి ఉన్నది మొత్తం కోల్పోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్ళారు. నీ మొగుడేం తక్కువడేం కాదు. నీ మొగుడు వల్ల కొన్ని వేలాది కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. నీ మొగుడు వల్ల లక్షలాది కుటుంబాలకి, లక్షలాది మందికి నీ మొగుడు మనశ్శాంతి లేకుండా చేశాడు. నీ మొగుడు తక్కువడేం కాదు. అలాగే ఆంధ్రాలో వైసీపీ పార్టీ గెలిచిద్దని చెప్పి బల్లగుద్ది మీద చెప్పాడు. మరి నీ మొగుడిని నమ్మి ఎంతమంది బెట్టింగ్లు కాసి ఎంతమంది ఓటిని పడిపోయారు, ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వెళ్ళిపోయినాయి, ఆ స్థితిగతికి వెళ్ళిపోయిన ఆ కుటుంబాలన్నీ కూడా. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని అనుకుంటున్నా. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచిద్దని చెప్పాడు, మళ్ళీ కేసీఆర్ అని చెప్పాడు, రకరకాలుగా అన్నాడు. మరి అది నమ్మి బెట్టింగ్లు కాసిన పరిస్థితి ఏంటి? అలాగే ప్రభాస్ గారి సినిమాలకు సంబంధించి అని చెప్పాడు, సినిమా ఆడవు, ప్రభాస్కి ఆరోగ్యం బాగోదు, అది అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు వాగాడు. ఒకవేళ అది నిజంగానే నమ్మి ఆ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో, సినిమా కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, థియేటర్స్ సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు నిజంగానే నమ్మి ఆ సినిమాని కొనకపోతే ఆ నిర్మాత ఎంత నష్టపోతాడు? ఆ నిర్మాత ఆత్మహత్య చేసిన పరిస్థితికి పోడా? తీసిన నిర్మాత అంత నష్టపోతే? ఇక్కడ వేణుస్వామి ఒక వ్యక్తిగా చెప్పమని తప్పులేదు, ప్రభాస్ గారి సినిమా ఆడదు అని చెప్పమని వ్యక్తిగతంగా చెప్పుకోమని తప్పులేదు. అప్పుడు ఒక వ్యక్తి అభిప్రాయం అవుతుంది. సమాజంలో 1,00,000 మందిని తీసుకుంటే 1,00,000 అభిప్రాయాలు ఉంటాయి, అందరికీ రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. కానీ నీ మొగుడు చెప్పేది జ్యోతిష్యము, జాతకం పేరుతో చెప్తున్నాడు. ఒక బలమైన వ్యవస్థను తీసుకొచ్చి, ఒక జ్యోతిష్యమైన ప్రజలు నమ్మే ఒక వ్యవస్థను తీసుకొచ్చి, ఆ జ్యోతిష్యం అనే దాన్ని తీసుకొచ్చి దాని పేరుతో చెప్పడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఒక వ్యక్తిగా చెప్పుకోమని తప్పులేదు. నేను వేణుస్వామి అనేవాడిని, ఇదిగోండి ప్రభాస్ గారు సలార్ సినిమా ఆడదని నేను అనుకుంటున్నాను, ప్రభాస్ గారు కల్కి సినిమా ఆడదని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పుకోమని తప్పులేదు. ఇప్పుడు మనం కూడా చెప్తూ ఉంటాం, ఎన్నో అభిప్రాయాలు చెప్పుకుంటూ ఉంటాయి. నాకు ఈ సినిమా నచ్చలేదు, ఈ సినిమా ఆడకపోవచ్చు, ఈ సినిమా ఆడుతుంది, లేదా ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఈ టీం గెలిచిద్ది, ఈ టీం ఓడిపోద్ది, ఎలక్షన్ వస్తున్నప్పుడు ఈ పార్టీ గెలిచిద్ది, ఈ పార్టీ ఓడిపోద్ది. మనం వ్యక్తిగతంగా మన అభిప్రాయాలను చెప్పుకోవడం తప్పేం లేదు. కానీ నీ మొగుడు చేసిన తప్పేంటంటే జ్యోతిష్యము, జాతకం అని చెప్పి దానికి ట్యాగ్ చేసి చెప్పడం వల్ల ఇదంతా జరుగుతుంది. అది తప్పు. నీ మొగుడిని చెప్పుకోమని చెప్పు. నీ మొగుడిని రోజు సోషల్ మీడియాలో కూర్చుంటాడో, టీవీ ఛానల్లో కూర్చుంటాడో, తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకోమనండి. దాన్ని ఎవరు కాదన్నారు, రాజ్యాంగం ఆ స్వేచ్ఛనిచ్చింది. జ్యోతిష్యం పేరుతో చెబితే మాత్రమే ఇలాగే ఇటువంటివే జరుగుతూ ఉంటాయి. చూస్తారు. ఒక స్థాయి వరకు చూస్తారు, ఒక స్థాయి వరకు భరిస్తారు. ఆ స్థాయి దాటిన తర్వాత చాలా తీవ్రంగా ప్రతిఘటన వస్తుంది. మరి అడిగావు కదా, నీకు చదువుకున్న వ్యక్తులు సపోర్ట్ కావాలన్నావు, జర్నలిస్టులు సపోర్ట్ కావాలన్నావు, బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్ కావాలన్నావు, మళ్ళీ కోర్టు ఇది సుముటోగా కేసులు ఇవ్వాలన్నావు, ఎన్నో చెప్పావు కదా నువ్వు. మరి ఎంత సపోర్ట్ వచ్చింది, నీకు ఎంతమంది సపోర్ట్ చేశారు చూసావా? అలాగే కామెంట్లకు వచ్చేటప్పటికి ఫేక్ అకౌంట్లతో కామెంట్లు పెడుతున్నారు అంటున్నావు కదా. ఏమో ఉండొచ్చు, ఏమన్నా ఒక 10% ఫేక్ అకౌంట్లు ఉండొచ్చు, కానీ కింద అన్ని జెన్యున్ అకౌంట్లు కామెంట్లు పెట్టేవాళ్ళు, మొత్తం ఊసేవాళ్ళే కదా. మీ మొహం లేదా మొత్తం ఊసేవాళ్ళే కదా, కాండ నుంచి ఉమ్మొస్తున్నారు కదా మొహాలు. ఎందుకు వస్తున్నారు అంతమంది? అందరినీ కెలికేశారు. సినిమా హీరోలను వదలలేదు మీరు, రాజకీయ పార్టీలు వదలలేదు మీరు, ఇది మనకి ఐపీఎల్ లాంటి క్రీడలను వదలలేదు మీరు. ఒకటా రెండా? పుట్టిన పసిపాప, కనుగుడ్డు తెలియని కనుగుడ్లు ఇంకా పూర్తిగా తెరవని పసిపాప మీద కూడా నీ మొగుడు అంత దారుణంగా ప్రవర్తించాడే. ఎవరిని పెళ్లి చేసుకుంటుంటే శుభమా అంటూ నిశ్చితార్థం చేసుకుంటే నీ మూడు వచ్చేసి జాతకం అంటాడే. ఎందుకు? నేను గత వీడియోలో కూడా చెప్పాను, జాతకం అంటే అడిగిన వారికి చెప్పండి, అడిగిన వారికి మాత్రమే చెప్పండి. అది కూడా 4 గోళ్ల మధ్య, మీడియా ముందుకు వచ్చి కాదు. వాళ్ళు చెప్పుకోవచ్చు,
ఫలానా వేణుస్వామి మాకు జాతకం చెప్పాడండి, మా జాతకం ఎలా ఉందని చెప్పి ఆ వ్యక్తి చెప్పాలి, మీరు కాదు. ఒకవేళ నేను వచ్చి మీకు అడిగినప్పుడు మీరు నాకు చెప్పండి. చెప్పిన తర్వాత నేను నా జాతకాన్ని పలానా వేణుస్వామి గారు ఇలా చెప్పారు, నా జాతకం ఇలా ఉందని చెప్పి నేను పబ్లిక్లో చెప్పుకోవచ్చు. అది నాకు సంబంధించిన అంశం అది. నా జాతకాన్ని నేను 10 మందికి చెప్పుకోవాలా వద్దనేది నా వ్యక్తిగత అంశం అది. కానీ నా జాతకాన్ని తీసుకెళ్ళి నువ్వు జాతకం పేరుతో నేను అడగకపోయినా కూడా నా జాతకాన్ని తీసుకెళ్ళిపోయి పలానా ప్రసాద్ జాతకం ఎలా ఉందని చెప్పేసి పబ్లిక్లో చెప్పడం అనేది అది నీ వ్యక్తిగత అంశం కాదు, నా వ్యక్తిగత అంశం అది. నా వ్యక్తిగత అంశాన్ని చెప్పడం నువ్వెవడవే? నువ్వు చెప్పిన దానిలో నిజముందో అబద్ధం ఉందో రైటో రాంగో పక్కన పెడితే నా పేరు వాడుకుని నువ్వు పబ్లిక్లో నా జాతకం ఉంటూ చెప్పడానికి నీకే రైట్ ఉంది? నా పర్సనల్కి నీకెందుకు? నిజం అబద్ధం పక్కన పెడితే ఈ వేణుస్వామి చేసింది ఇటువంటి లత్కోవి పనే. ఒకటా రెండా ఎన్ని వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో, అవన్నీ పెడితే పెద్ద గంటలు వస్తాయి అన్నమాట. వాగిన వాగుళ్ళన్నీ కూడా. అమ్మా వీణా, ఏం లేదు, నీకెవడు సపోర్ట్ రాడు. ఇంకొకటి ఫేక్ అకౌంట్లతో వస్తున్నారు, ఇది పెడుతున్నారు కదా, అన్ని జెన్యున్ అకౌంట్లే, 90% జెన్యున్ అకౌంట్లే. ఇంకా 10% ఏమన్నా ఊరు పేరు లేనోళ్ళు, అటువంటి వ్యక్తులు ఉండొచ్చు ఫేక్ అకౌంట్లు పెట్టుకుని. తల్లిదండ్రులు లేనోళ్ళు, అనాథలు, అటువంటి అనాథలు అంటే ఆ అనాథలు కాదు, ఇంకో రకమైనవి. సరే, ఆ ఫేక్ అకౌంట్లు పక్కన పెడితే 90% వరకు అన్నీ కూడా జెన్యున్ అకౌంట్లే, జెన్యున్ పేర్లే. కావాలంటే వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసుకో. అందరూ కూడా ముఖం మీద కాండించి ఊస్తున్నారు. అంతమంది ఊసినా సిగ్గు లేకుండా వచ్చి వీళ్ళు సపోర్ట్ చేయండి, వాళ్ళు సపోర్ట్ చేయండి, ఆ సపోర్ట్ మాకు కావాలి, ఈ సపోర్ట్ మాకు కావాలని చెప్పేసి అడుగుతున్నావు. బ్రాహ్మణ సంఘాలు మీ ఆయనకి నీకు సపోర్ట్ చేయాలా? బ్రాహ్మణులు అంటే అందరికీ సమాజంలో ఎంతో రెస్పెక్ట్ ఇస్తాము, దైవం తర్వాత దైవంగా భావిస్తాము బ్రాహ్మణుల్ని. మొన్న మధ్య నేను పూజ చేసినప్పుడు కూడా నాకన్నా చిన్న వయసున్న వ్యక్తి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాను. నా కొడుకును కూడా కాళ్ళకి నమస్కారం చేపించి ఆశీర్వాదం తీసుకోమని చెప్పాను. అని కూడా ఆడు కూడా నమస్కారం చేశాడు. ఎందుకంటే బ్రాహ్మణుల్ని దైవం తర్వాత దైవంగా భావిస్తాము. దైవానికి ప్రతిరూపంగా, వాళ్ళకి ఒక మెసెంజర్ లాగా, వాళ్ళకి ఇంకొక మరో రూపంగా భావిస్తాం బ్రాహ్మణుల్ని. అంత పవిత్రత ఉంటుంది బ్రాహ్మణిజంలో. మరి నీ భర్త పేరుకి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అతను బ్రాహ్మణులు చేసే ఆచరించే వాటిని ఎక్కడ ఆచరించట్లేదే. అతనే చెప్పాడు కదా, మద్యం తాగుతానని చెప్పాడు, మద్యం తాగుతానని చెప్పాడు, మటన్ తింటాను అని చెప్పాడు, అతనే చెప్పాడు కదా. మరి బ్రాహ్మణులు చేయరు కదా ఇటువంటివి. ఇలా ఎవరైతే యజ్ఞాలు యాగాలు చేస్తారో, ఎవరైతే దైవత్వంగా ఉంటారో, ఎవరైతే పూజలు చేస్తారో అటువంటి బ్రాహ్మణులు ఎవరు కూడా ఈ పనులు చేయరు కదా. మరి చేసేవాళ్ళు చేసి ఉండొచ్చు, అది వేరే కేటగిరీ. నీ భర్త ఆ కేటగిరీకి వెళ్ళిపోతాడు. మద్యం తినటం, మద్యం తాగడము, మటన్ తినటం, ఇవన్నీ కూడా మాంసం తినడం వేరే కేటగిరీ. ఆ కేటగిరీలో ఉన్న మీ ఆయనకి ఎవరు సపోర్ట్ చేయరమ్మా, బ్రాహ్మణులు ఎవరు కూడా ఈ విషయం మీద ఎవరు సపోర్ట్ చేయరు. అలాగే చదువుకున్నవారు అని చెప్పావు, చదువుకున్నవాడు ఎవడో సపోర్ట్ చేయడు. ఎందుకు చేస్తాడు? మీరు చేసిన దానికి ఎందుకు చెయ్యాలి? మీరు చేసిన పనులను మామూలు పనులు అనుకుంటున్నారా? సమాజంలో మీరు ఉన్నత వ్యక్తులు కావచ్చు, అసలు ఏది వదలకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకుంటారు అనుకుంటున్నారా? సమాజంలో ఊరుకుంటారా? జర్నలిస్టులకి ఏం పని పోడలేదా? వాళ్ళే చచ్చిపోతున్నారు. తెల్లారు లేచిన నుంచి వార్తల కోసం వాళ్ళ బాధలు పడుతూ ఉంటారు. ఎక్కడ అక్రమ సంబంధాలు ఉన్నాయా? అవన్నీ జర్నలిస్టులు అంటే చూస్తున్నాం కదా, తెల్లారు లేచిన టీవీలు కానించి ఈ ఎదవ సొల్లే అయిపోతుంది ఈ రోజునాడు. ఎప్పుడు చూసినా రంకులు, అక్రమ సంబంధాలు, వీటి మీద ప్రముఖంగా వార్తలు నడిపిస్తున్నారు టీవీ ఛానల్లో. జర్నలిజం, నిజమైన జర్నలిజం ఎప్పుడు చచ్చిపోయింది. ప్రజలకు ఉపయోగపడేది, ప్రజా సమస్యల మీద పనిచేసే జర్నలిస్టులు భూతత్వం పెట్టిన వ్యక్తి కనపడడం లేదు. ఎంతసేపు ఈ సొల్లు పురాణాలు, ఈ వంకు పురాణాలు, అక్రమ సంబంధాలు, ఈ భార్యాభర్తల గొడవలో టీవీ ఛానల్లో ఎలా లేచిన కానీ దరిద్రమే సరిపోతుంది. వాళ్ళు బిజీ, వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారమ్మా. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. నీకు ఎటువంటి సపోర్టు దొరకదు. నీ భర్త చేసింది అసలు మామూలు క్షమించరాని నేరం చేశాడు. నీ భర్త ఉత్తముడు కాదు, 420, 840 అటువంటి వాడిని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. పెట్టుకోకుండా వచ్చి నంగనాచిలాగా ముద్ర తెలివితేటలు చూపించుకుంటూ అతి తెలివి చూపిస్తున్నావు. ఎవరో బెదిరిస్తున్నారు 5 కోట్ల డబ్బు కోసం, మా దగ్గర అంత డబ్బు లేదు. బెదిరిస్తే నువ్వు ఇచ్చేస్తారా? 5 కోట్లు ఇమ్మంటే ఇచ్చేస్తారా? ఎందుకు ఇస్తారు 5 కోట్లు? 5 కోట్లు చిన్న అమౌంటా? వ్యవస్థలు లేవా? ఎవడో వచ్చి బెదిరించేస్తే డబ్బులు ఇమ్మని చెప్పి. అని మీ ఆయన ఎందుకు బెదిరిస్తారు? మీ ఆయన ఎందుకు బెదిరిస్తారు? మీ ఆయన ఏం చేసాడని బెదిరిస్తారు? మీ ఆయన చెప్పిన టీవీ ఛానల్లో కూర్చుని వాడిని సొల్లు జ్యోతిష్యమే కదా, జ్యోతిష్యం పేరుతో వాసిన సొల్లే కదా. ఆ సొల్లు రాష్ట్రం అంతా చూసింది. దాని మించి మీ ఆయన ఏం చేశాడు? తెర వెనకేమో చేశాడేమో మీకు తెలియాలేమన్నా? తెలిస్తే మీరు చూసుకోవాల్సిందే. అనైతికంగా, అక్రమంగా అయిన వ్యవహారాలు చేసి ఉండి దానికి సంబంధించిన ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు.
మరి అటువంటి సందర్భంలో మీరు మేబీ మనకు పోలీసుల దగ్గరికి న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళలేవు, ఎందుకంటే మీరు చేసిన తప్పుడు పనులు కాబట్టి. వెళ్తే చట్టాన్ని దొరికిపోతారు కాబట్టి, వెళ్లకుండా మీరు తప్పించి తిరుగుతున్నారు కాబట్టి, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి అటువంటి సందర్భాల్లోనే ఉంటుంది తప్ప మీ ఆయన చెప్పిన జ్యోతిష్యానికి ఎవడో కూడా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేంత సీనియం లేదు. అన్నీ దరిద్రాలన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, ఫేస్బుక్లో ఉన్నాయి, డిజిటల్ మీడియాలో ఉన్నాయి, టీవీ ఛానల్ అన్ని చోట్ల వచ్చినాయి. మీ ఆయన వాగుడు మొత్తం అంతా అక్కడే ఉంది, దరిద్రం అంతా అక్కడే ఉంది.